అందరికీ నమస్కారం. ఇది 5వ రోజు పాఠం 3 ఆత్మగౌరవం మరియు అహం. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఈగో. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీకు నేను చెప్పబోతున్నాను. ఒక కథ ద్వారా మనం తెలుసుకుందాం. మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆత్మగౌరవం మరియు అహం మధ్య తేడా ఏమిటి? అయితే అనగనగా ముగ్గురు స్నేహితులు ఒక 5 స్టార్ హోటల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు మరియు మాట్లాడుకుంటున్నారు. ఒకరి పేరు రాజు, రెండవ అతని పేరు బబ్లు, మూడవ అతని పేరు పప్పు. రాజు తన గురించి చెప్పాడు. దేవుడు నాకిచ్చినవన్నీ ఈరోజు నా దగ్గర ఉన్నాయి మరియు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడి దయ వల్ల నా వ్యాపారం బాగా సాగుతోంది. మరియు మిత్రులారా, చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? అప్పుడు బబ్లు అంటాడు, నేను కూడా చాలా మంచి స్థితిలో ఉన్నాను. ఈరోజు నేను ఉంటున్న బంగ్లా, ఆ బంగ్లా ఖరీదు 5 కోట్ల రూపాయలు. నా దగ్గర 2 ఖరీదైన లగ్జరీ కార్లున్నాయి. ఏడాదిలో కనీసం 4 సార్లు విదేశాలకు వెళ్తాను. నేను నా వ్యాపారంలో అందరినీ వెనుక వదిలివేస్తాను మరియు నేను మాత్రమే నంబర్ 1గా అవుతాను. మరియు మార్కెట్ నుండి నేను నా పోటీదారులందరినీ తొలగిస్తాను. ఇంతలో వెయిటర్ కాఫీతో వస్తాడు. కాఫీ అనుకోకుండా రాజు మీద పడింది మరియు అప్పుడు పప్పు మరియు బబ్లు ఇద్దరు వెయిటర్ని గట్టిగా తిట్టారు. అయితే రాజు బబ్లు మరియు పప్పుకి వివరిస్తారు. సరే, తప్పు ఏమీ లేదు, ఇది నా స్వంత తప్పు మరియు నేను నా కాళ్ళు బయట పెట్టాను కాబట్టి అతను కాఫీ ఒలికిపోయింది. అతను ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు. ఇది తప్పు, వదిలేయండి మిత్రమా అని అంటున్నాడు. అది ఏమైనప్పటికీ అతని తప్పు కాదు, ఇది నా తప్పు. నేను అతనికి క్షమాపణ చెప్పాలి. మరియు రాజు వెయిటర్కి క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ ఇప్పటికీ బబ్లు మరియు పప్పు వెయిటర్ని తిడుతూనే ఉన్నారు. ఎలాగోలా రాజు వాళ్ళిద్దరికీ సర్ది చెప్పేసి వాళ్ళకి శాంతపరిచాడు మరియు వెయిటర్కి శాంతపరిచాడు మరియు వెయిటర్ కూడా వెళ్ళిపోతాడు. మరియు రాజు తన బట్టలు శుభ్రం చేయడానికి వాష్రూమ్కి వెళ్తాడు. ఇప్పుడు బబ్లు పప్పు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. పప్పు తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఉంటున్న బంగ్లా ఖరీదు 10 కోట్ల రూపాయలు. నా దగ్గర 4 లగ్జరీ కార్లు ఉన్నాయి మరియు నేను ప్రతి నెల విదేశాలకు వెళ్తాను. ఇదంతా విన్న బబ్లు ఆశ్చర్యపోయాడు. అతను పప్పుని అడిగాడు, నీ పని ఏమిటి? నువ్వు ఏం పని చేస్తావు అని. మీకు గుర్తుంటే గ్రామంలో నాకు పూర్వీకుల భూమి ఉండేది. దానిపై హైవే ప్రాజెక్ట్ వచ్చింది. నా భూమిని 150 కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉంది. నేను ఎంజాయ్ చేస్తాను. నేను సంపాదించడానికి ఏమీ అవసరం లేదు. నేను సంపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు రాజు వాష్రూమ్ నుండి తిరిగి వచ్చి అతను స్నేహితుల దగ్గర చేరాడు. అంతలో రాజుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. బబ్లు మరియు పప్పు దాన్ని అర్థం చేసుకుంటారు. రాజు కూడా ఒక ఫౌండేషన్ నడుపుతున్నాడని. రాజుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది అతను ఒక ఫౌండేషన్ నడుపుతున్నాడని. బబ్లు రాజుని అడిగాడు, ఫౌండేషన్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయా మరియు అది ఎలా ప్రారంభించబడింది? అప్పుడు రాజు, అవునండి, చాలా లాభం ఉంది. ప్రజలకు సహాయం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది కదా, అది ప్రపంచంలోని ఏ సంపాదన ఇవ్వదు. మరియు
ఈ ఫౌండేషన్ మేము ఇద్దరు స్నేహితులు కలిసి ప్రారంభించాం. ప్రారంభంలో మేము మా సంపాదనలో 10% ఫౌండేషన్‌కు అందజేసేవాళ్ళం. ఇప్పుడు మాకు 8 మంది స్నేహితులు మరియు అంతకంటే ఎక్కువే మంది ఉండుంటారు. ఇప్పుడు మేము 10 మంది స్నేహితులతో ఈ ఫౌండేషన్ నడుపుతున్నాం. మేము 10 మంది ఈ ఫౌండేషన్‌కి మా సంపాదనలో 50% సహకరిస్తాం. అప్పుడు పప్పు అంటున్నాడు, "నువ్వు ఎంత మూర్ఖుడివి మిత్రమా! డబ్బుని ఇలా విరాళంగా ఇచ్చే బదులు ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం మంచిది కదా! ఈరోజు నీ నెట్‌వర్క్ పెరిగి ఉండేది" అని. "సరే చెప్పు నీ నికర విలువ ఎంత? అంటే సంవత్సరం విలువ ఎంత?" రాజుగారు, "విశేషమేమీ లేదు. జీవితాన్ని చక్కగా గడపాలి. మీకు నివసించడానికి మా సొంత ఇల్లుంది. మరియు ప్రయాణానికి ఒక చిన్న వాహనం కూడా ఉంది." అప్పుడు పప్పు బబ్లుని అడిగాడు, "నీ నికర విలువ ఎంత?" అప్పుడు అతను చెప్పాడు, 100 కోట్లు అని బబ్లు చెప్పాడు. మరియు బబ్లు పప్పుని అడిగాడు, "మీ నికర విలువ ఎంత చెప్పు." అప్పుడు అతనన్నాడు, 150 కోట్లు అని అన్నాడు. పప్పు ఎలా అని అడిగాడు కదా బబ్లు, "మీరు చాలా డబ్బు ఖర్చు చేశారు." అప్పుడు పప్పు, "నేను బ్యాంకులో 150 కోట్లు ఎఫ్‌డి డిపాజిట్ చేశాను. మరియు వడ్డీ డబ్బు నుండి నేను నెలకు ₹1,00,00,000 వడ్డీ మాత్రమే తీసుకుంటాను." అప్పుడు రాజు అంటాడు, "ముఖ్యమైనది ఏమిటంటే మీరు ఇప్పటికీ పెట్టుబడిదారులు." ఇంతలో ఇద్దరు లాయర్లు రాజు దగ్గరికి వచ్చారు. లాయర్ మరియు రాజు మధ్య జరిగిన సంభాషణను బట్టి బబ్లీ మరియు పప్పుకి అర్థమైంది ఏంటి అంటే, అతను కూర్చున్న హోటల్ రాజు ఆ హోటల్ని 400 కోట్లకు తీసుకున్నాడు. ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఈ కథ నుంచి చాలా నేర్చుకున్నాం. అందులో నేను మీకు 5 పాయింట్లను చెప్తాను. ఫస్ట్, ఆత్మగౌరవం లేని వ్యక్తి కృతజ్ఞతతో ఉంటాడు. కృతజ్ఞతతో ఉండడు. ఆత్మగౌరవం లేని వ్యక్తి కృతజ్ఞతతో ఉండడు. ఈ కథలో మనం చూసినట్లుగా రాజు తన విజయానికి పూర్తి క్రెడిట్ దేవుడికే ఇచ్చాడు. రెండవది, అతను క్షమాపణ చెప్పడానికి వస్తాడు. మనం కథలో చూసినట్లుగా రాజు కాలు బయటకు పెట్టాడు మరియు రాజు చేసిన పొరపాటు వల్ల వెయిటర్ పడిపోయాడు మరియు పప్పు రాజు వెయిటర్కి చాలా గట్టిగా మాటలు అన్నారు. వెయిటర్కి క్షమాపణ చెప్పడానికి క్షణం పట్టలేదు. రాజు చేసిన పొరపాటు వల్ల వెయిటర్ పడిపోయాడు మరియు పప్పు వెయిటర్కి చాలా మాటలు అన్నాడు. ఇంత పెద్ద వ్యక్తి ఉన్నప్పటికీ వెయిటర్కి క్షమాపణ చెప్పడానికి క్షణం పట్టలేదు. మూడవ పాయింట్ ఏంటి? అతను ఎప్పుడు ప్రదర్శించడు. బబ్లు పప్పులతో పోల్చి చూస్తే కథలో మనం చూస్తాం, అసలు చూపించకపోయినా అతని కంటే రాజు ఎక్కువ సక్సెస్ అయ్యాడు కదా. 4వ పాయింట్ వచ్చేసి, వారు ఇతరుల మాటలచే ప్రభావితం చేయబడరు. పప్పు రాజుకి ఎలా చెప్పాడో కథలో చూసాం. డబ్బు దానం చేయడం అవివేకం మరియు రాజు పప్పు మాటలను పూర్తిగా పట్టించుకోలేదు. రాజు సంభాషణ విని వదిలేశాడు. పాయింట్ నంబర్ 5, వారు ప్రజలకు సహాయం చేస్తారు.
మనం కథలో చూసినట్లుగా రాజు విజయవంతం కానప్పుడు అప్పటి నుండి అతను ప్రజలకు సహాయం చేస్తున్నాడు మరియు రాజు పెద్దవాడు కావడంతో అతను మరింత మందికి సహాయం చేయడం ప్రారంభించాడు. ఇంతకుముందు తన సంపాదనలో 10% ఇచ్చేవాడు. ఇప్పుడు అతను తన సంపాదనలో 50% విరాళంగా ఇవ్వడం ప్రారంభించాడు. ఇప్పుడు ఎవరికి అహం ఉంటుందో మాట్లాడుకుందాం. నంబర్ 1, అతనిలో నేను ఉంది. కథలో మనం చూసినట్లుగా బబ్లు తన పోటీదారులందరినీ మార్కెట్లో నుండి తరిమి కొట్టడం గురించి ఎలా మాట్లాడుకుంటున్నాడు మరియు నేను నంబర్ 1 అవుతాను అని మాత్రమే చెప్తున్నాడు. పాయింట్ నంబర్ 2, స్వార్థపరులు తప్పుని క్షమించరు లేదా ఎవరిని క్షమించరు. ఈ కథలో మనం చూసినట్లుగా వేటర్తో కాఫీ పడినప్పుడు బబ్లు పప్పు వేటర్ని ఎలా అవమానించారు. అయితే వేటర్ తప్పు కాదు, అలాంటి వ్యక్తుల ప్రదర్శనను ఆనందిస్తారు. పాయింట్ నంబర్ ఏంటి? అలాంటి వ్యక్తులు ప్రదర్శనను ఆనందిస్తారు. పాయింట్ నంబర్ 4, గర్విష్ఠులు ఇతరుల మాటలచే ప్రభావితం అవుతారు. కథలో మనం చూసినట్లుగా పప్పు తన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు బబ్లు ఏ విధంగా ఆశ్చర్యపడ్డాడు. పాయింట్ నంబర్ 5, గర్విష్ఠులు స్వార్థపరులు. ఈ కథలో మనం చూసినట్లుగా బబ్లు మరియు పప్పు ఇద్దరు తన గురించి మాత్రమే వాళ్ళు ఆలోచించారు మరియు ఇతరుల గురించి కాదు. ఈ చర్చ ద్వారా మనం నేర్చుకున్న 5 విషయాలు ఇవి. ఇప్పుడు నేను మీకు సరళమైన పదాల్లో వివరిస్తాను. భవిష్యత్తులో సృష్టి అంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని భావించే వ్యక్తి, అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తిని గొప్ప వ్యక్తి అంటారు. ఇలా ఆలోచించే వ్యక్తి, సృష్టి అంతా బాగుండాలి, నేను కూడా బాగుండాలి, అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తిని పెద్ద మనిషి అంటారు. మరియు ఇలా ఆలోచించే వ్యక్తిని, సమస్త సృష్టికి శుభోదయం కానీ నాతో ప్రారంభించండి, అలాంటి వ్యక్తిని స్వార్థపరుడు అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, సమస్త సృష్టికి శుభోదయం కానీ నాతో ప్రారంభం, అలాంటి వ్యక్తిని స్వార్థపరుడు అంటారు. సృష్టి అంతా క్షేమం అని భావించే వ్యక్తి, అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తిని గొప్ప వ్యక్తి అంటారు. సృష్టి అంతా క్షేమం అని భావించే వ్యక్తి, అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తిని గొప్ప వ్యక్తి అంటారు. ఆలోచించే వ్యక్తి, సమస్త సృష్టికి శుభోదయం కానీ అది నాతో మొదలవుతుంది, అలాంటి వ్యక్తిని స్వార్థపరుడు అంటారు. స్వార్థం ఉన్న చోట అహంకారం ఉంటుంది. మరి ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ ఓటమి తప్పదు. కాబట్టి నేను అనుకుంటున్నాను మీరందరూ అర్థం చేసుకొని ఉంటారని. ఆత్మగౌరవం మరియు అహం మధ్య తేడా ఏమిటి?